గత 13 సంవత్సరాలుగా పాలకవర్గాలు లేని ప్రాంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసలపాక, వాకలపూడి, రమణయ్యపేట అర్బన్ ప్రాంతాలపై ఇప్పటి వరకు పాలకవర్గాలు లేనట్లుగా తెలుస్తోంది. వీటిని వెంటనే కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్ డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ ప్రాంతంలోని 6 గ్రామాలు 15 సంవత్సరాల నుంచి విలీనం కాకుండా ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం. స్థానిక పరిపాలన స్తంభించిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ప్రజలకు అందాల్సినటువంటి సేవలు అందడం లేదు. అటు పంచాయతీకి, ఇటు పట్టణానికి, మున్సిపల్ కార్పొరేషన్కి చెందకుండా ఈ 6 గ్రామాలు పరిపాలన స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీని మీద స్పందించి ఈ 6 గ్రామాల విలీన సమస్యని పరిష్కారాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. కారణం ఏంటంటే అధికారులు పరిపాలన కొనసాగుతూ ఉంది. దీర్ఘకాలం అధికారుల పరిపాలన సాగడం అంటే ప్రజా పరిపాలన లేకపోవడమే. కాబట్టి ప్రజల యొక్క భాగస్వామ్యం లేనటువంటి స్థానిక సంస్థల పరిపాలన ఏదైనా కూడా కుంటుపడుతుంది. ప్రజల అవసరాలు అనేది అధికార యంత్రాంగం గుర్తించడం లేదు. అందుకని సిపిఎం పార్టీ ఇప్పటికే అనేక దఫాలుగా అనేక ఉద్యమాలు నిర్వహించింది. సంతకాల సేకరణ చేసాం, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇటీవల మా నాయకత్వం పంచాయతీరాజ్ శాఖ అధికారి కృష్ణతేజ్ గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విలీన గ్రామాలని సంబంధించిన 6 గ్రామాల్లో మీటింగ్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ సమస్య కొలిక్కి తీసుకోవడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ విలీన సమస్య ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే మొత్తం పరిపాలన స్తంభించిపోయి 6 గ్రామాలు ఎటు కాకుండా పోతాయని చెప్పి గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విలీనం ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కార్యాచరణ ప్రణాళిక కోసం చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడ వాకర్పూడి గ్రామంలో సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న తరిమిల ఈ గ్రామాల యొక్క విలీన కార్యక్రమం పూర్తి చేయండి. కాకినాడ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి పరిసర గ్రామాలు తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాల జనాభాని 1,00,000 ఉంటుంది. నగరంలో 4 లక్షల జనాభా. ఈ గ్రామాల విలీనం మీద అనేకమైనటువంటి కోర్టు సమస్యలు, స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ వీటిని పంచాయతీ రాజు నుంచి వేరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. 2017లో రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారాగా ఈ గ్రామాల రికార్డుల్ని నగరపాలక సంస్థ పోలీసు బందోబస్తుతో స్వాధీనం చేసుకుంది. అప్పటి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ గారు ఈ గ్రామాల్లో మెయింటెనెన్స్ పౌర సౌకర్యాల కోసం రికార్డులు వెనక్కి ఇవ్వడం వలన 2017లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు బైఫర్కేట్ చేసేటువంటి అవకాశం లేకపోవడం వల్ల అప్పుడు గ్రామాల విలీనంలో చిన్న కామా ఏర్పడింది. ఆ తదుపరి 2017-22 వరకు ఉన్నటువంటి కౌన్సిల్ ఈ గ్రామాల విలీనం మీద రికార్డులు తెచ్చే కార్యక్రమం చేయలేదు. కారణం